ఇక పారదర్శకతలో ద్వంద్వ ప్రమాణాలు, జనానికో లెక్క, జనాభాకో లెక్క, ఉద్యోగానికో లెక్క. ఇక్కడ జనాభా విషయంలో ఏ కులం ఎంత ఉందనేది వంటి ఇచ్చిండు. ఇదే దీంట్లో 242 కులాల జనాభాను పట్టికల్లో అంకెలతో సహా అత్యంత వివరంగా చూపించారు. ఇక్కడ ఉద్యోగాల విషయానికి వస్తే మాత్రం కులాల వివరాలను దాచేసి కేవలం 4 బార్ గ్రాఫ్లను పరిమితం చేసిరు. ఇట్లా 4 బార్ గ్రాఫ్లు. కరెక్ట్. అవును. ఈడెందుకు చెప్పలే కులాల వారిగా ఈ కులం వాళ్ళకు ఇన్ని ఉద్యోగాలు దక్కినాయి, ఈ కులం వాళ్ళకి ఇన్ని దక్కినాయి, అసలు ఉద్యోగాలు దక్కని కులాలు ఎన్ని అనేటువంటి లెక్క చెప్పాలి కదా. చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఇగో ఇది హైడ్ చేసింది ప్రభుత్వం, ఇది హైడ్ చేసింది. అంటే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. అంటే ప్రభుత్వము అనే కంటే పాలన వ్యవస్థనే గుత్తాధిపత్యంగా చెలాయించిన వాళ్ళు, రాజ్యాధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు. అంటే దీనికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే 14-13 శతాబ్దం నాటికే మన దేశంలో అంటే మన ఈ దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, లేకుంటే కాకతీయ చరిత్ర కావచ్చు, ఈ చరిత్రలు చూస్తే 14-15 శతాబ్దం నాటికే ఇవాళ కమ్మలు 100 సంవత్సరాల చరిత్రను రాజ్యాధికారం ఏలింది ఉంది. వెలుమ 150 సంవత్సరాల చరిత్ర ఉంది. 50 సంవత్సరాలు ఎడ్లకు ఉంది ఆనాటికి 12-13 శతాబ్దం నాటికే. కనుక మన బీసీలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలేగాళ్ళుగా ఉన్నారు. పాలేగాళ్ళ కంటే అసలు రాజ్యాధికారం అనే పదానికే సరిహద్దుకు దరిదాపుల్లో లేరు. కనుక అప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు దీన్ని మారుస్తాం. బీసీలకు ఏం ఉద్యోగాలు వచ్చినాయిరా తెలంగాణ వచ్చినాక అంటే ఇగో ఇట్లా సీక్రెట్గా దాచిపెట్టి బార్లు వేసిరు అంతే. లెక్క చెప్పలే, ఏం చెప్పలే. ఇది కులగణన రిపోర్టు విడుదల చేసినటువంటి రిపోర్టు కథ.